శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఈ శ్రావణ మాసంలోనే మొదటి 3 రోజులు తిరుమల దేవాలయంలో శ్రీవారికి పవిత్ర సమర్పణ అనేది జరుగుతుంది. అసలు ఈ పవిత్రం అంటే ఏమిటి? 5 వర్ణాలు గల పట్టుదారంతో ఉడికిన ఒక మాలని పవిత్రము అని అంటారు. ఇటువంటి పవిత్రాలని దేవాలయంలో కానీ ఆ క్షేత్ర పరిసరాల్లో జరిగినటువంటి ఆగంతక అనివార్యమైన మానవీయ చర్యల వల్ల భగవత్ క్షేత్ర మాహాత్యానికి, పవిత్రతకు, ఆచార వ్యవహారాలకి, ఆలయ కట్టుబాట్లకి, ఆలయ విధి విధానాలకి అంతరాయం కలగడం ద్వారా భగవత్ ప్రతిబింబమైనటువంటి మూల విరాణ్మూర్తి యొక్క శక్తి తగ్గకుండా ఆ మూల విరాణ్మూర్తి అంటే మూల విరాట్కి శాంతిని చేకూర్చి తద్వారా అనుగ్రహం మనందరికీ పొందింపచేయడానికి చేసే ప్రక్రియే పవిత్ర సమర్పణ అని నారాయణ ఉపనిషత్తులో ఉదహరించినటువంటి కొన్ని రుక్కులతో పరమాత్ముడికి హోమాది కార్యక్రమాలు నిర్వహించి శ్రీనివాస సార్వభౌముడికి ఈ పవిత్రాలను దేవాలయం అంతటా కూడాను సమర్పణ చేసి దేవతామూర్తులకు సమర్పణ చేసి తద్వారా ఉచ్చిష్ట పవిత్రాలను మనకు అందజేస్తారు. ఏతత్ శ్రీ ఉమామహేశ్వర పాదారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.